ఈ భూమి మీద ఎవ్వరైనా సంపాదించుకునే గొప్ప ఆస్తి ఏదంటే పైసలో, బిల్డింగ్లో, కార్లో, అద్దాల మేడలో కాదు. మనం జీవిడిచినప్పుడు ఎంత మంచోడు ఉండే అని నలుగురు ఎంబడచ్చేటట్టు మంచి పేరు సంపాదించుకున్నాడే అని చెప్తుండే పెద్దలు. అంతేగాని ఎవరికన్నా ఏమన్నా కాగానే మంచిగా అయింది వానికి అట్నే కావాలి అనే చెడ్డ పేరు అయితే మూట కట్టుకోవద్దు వల్ల. అయితే నలుగుట్ల మంచి పేరు తెచ్చుకొని నలుగురు కోసం ఆరాట పడేటోళ్ళు చాలా తక్కువ మందే ఉంటారని చెప్పాలి. అందులోకి అన్న కూడా ఒకడు వల్ల ఆ ఒక్క ఆయన కోసం ఊరంతా ఒక్కటై ఆయన సల్లగా బతకాలని నిష్టగా యజ్ఞమే చేసిర్రు. సినిమాలల్లా హీరోకి ఏమన్నా అయితే ఆయన మంచిగా ఉండాలని ఆయనను అభిమానించే అభిమానులు, ఆయన మేలు పొందినోళ్ళు పూజలు చేయంగా ప్రార్థనలు చేయంగా చూసినాం గాని ఒక్క మామూలు మనిషి కోసం ఊరంతా ఒక్కటై యజ్ఞయాగాలు చేయంగా ఎన్నడన్నా చూసినామా? కానీ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్ కాడ గసొంటి ముచ్చట్నే అయింది. ఆ దోస్తు వాళ్ళ మతం కాకపోయినా పరమత ధర్మాన్ని నిష్టగా పాటించి ఆ దోస్తు ప్రాణాలు కాపాడేటందుకు వీళ్ళంతా మస్తు దండలాడుతున్నారు. షేక్ సలీం అనే 60 ఏండ్ల మనిషి 30 ఏండ్ల కింద కుటుంబంతో సహా బతుకు తెరువు కోసం హైదరాబాద్ కు పోయిండు. అయినా ఊరు క్షేమాన్ని అయితే మర్చిపోలేదు. ఎవరన్నా ఊరు నుంచి పెద్ద దవాఖానలో చూయించుకుందామని హైదరాబాద్ వస్తే ఆయనే దగ్గరుండి అన్ని చూసుకునేటోడట. వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఆయన ఇంట్లోనే వాళ్ళని 2 వద్దులు ఉంచుకొని మంచిగా అయినాకనే బస్ ఎక్కించేదట. అసొంటి సలీం కాకకి నడుమ పానం మంచిగా లేక దవాఖాన పాలైందట. ఈ సంగతి ఎరకైన ఊరోళ్ళు మస్తు బుగులు పడ్డరు. ఇన్నొద్దులు మన బాగు కోసం దండలాడిన సలీం కాకకు మనమంతు సాయంగా మనం ఏదన్నా చెయ్యాలని ఆయన చల్లగా బతికి రావాలని ఊర్లో నిష్టగా యాగం చేసిండ్రు. ఇట్లా సలీం కాక అలా మతం కాకపోయినా పరమతాన్ని గౌరవించే షేక్ సలీం కాక కోసం హిందువులంతా కలిసి యజ్ఞ కార్యాన్ని చేసిండ్రు. ఆయన సల్లగా బతుకుతే చాలని ముక్కోటి దేవతలకు మొక్కులు పెట్టిండ్రు. ఊరు ఇడిచిపోయినా సొంత ఊరు మీదున్న పాయిరాన్ని ఇడిచిపెట్టని మా సలీం కాకకు ఆపతి టైంలో గింత ఆసర కాకుంటే ఎట్లా అంటున్నారు ఊరోళ్ళు కూడా. చూడుర్రి, మానవత్వాన్ని మించిన మతం లేదన్నది మళ్ళోసారి చెప్పిండ్రు వీళ్ళంతా.